హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లవ్ ఫర్ నేచర్ బై ఇషాజ్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఒక వ్లాగ్ చేస్తున్నానండి. అదేమిటంటే నార్మల్గా మనకి మూడ్ స్వింగ్స్ ఉన్నప్పుడు లేదంటే లోగా ఫీల్ అవుతున్నప్పుడు అలాంటి టైమ్స్లో పిల్లల్ని తీసుకొని ఇలా ఒక ప్లేస్కి వెళ్తే బాగుంటుందనేసి నేను ఒక వీడియో చేశానండి. ఇది వచ్చేసి ఇనార్బిట్ మాల్కి వెళ్ళాం మేము. ఇక్కడ వచ్చేసి నా కొడుకుతో మేము మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాము. ప్రైస్ ఎక్కువ ఉందండి అండ్ క్వాంటిటీ కూడా తక్కువనే ఉంది. బాగుంది టేస్ట్ వచ్చేసి. ఇంకా నేను నా కొడుకు ఇద్దరం సెల్ఫీస్ దిగుతున్నాం అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి గేమ్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి గేమ్స్ జోన్ అన్నమాట. స్మాష్ అనే దాంట్లోకి వెళ్ళాం మేము. ఇక్కడ వచ్చేసి ఇది చూడండి, ఇది పియానోలో నాకు అసలుకి అది ఏందో కూడా తెలియదండి. తర్వాత తెలిసింది, పైన బ్లాక్స్ చూపిస్తుంటారు. దాని కలరు ఎన్నో బ్లాక్ అది మనం అక్కడ క్లిక్ చేయాలి. నేను ఊకే అన్నీ పటపటపట క్లిక్ చేస్తున్నాను. తర్వాత నా కొడుకుని వచ్చేసి ఇలాంటి దాంట్లో కూర్చోబెట్టాము. వాడికి వచ్చేసి 4 years అన్నమాట. ఇప్పుడు వాడు బాగా ఫస్ట్ కొంచెం భయపడినా తర్వాత ఎంజాయ్గా ఫీల్ అయ్యాడు. తర్వాత వచ్చేసి ఇలాంటి ప్లేస్లకి పిల్లల్ని తీసుకుని వెళ్తే వాళ్ళ మెంటల్ అబిలిటీ కూడా పెరుగుతుంది అండ్ యాక్టివిటీస్ కూడా చేసినట్టు అనిపిస్తుందని నేను అనుకుంటున్నానండి. ఇలాంటి ప్లేస్లకి వెళ్ళాలి ఖచ్చితంగా. మనకు కూడా కొంచెం ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళైనా ఇంట్లో వాళ్ళైనా కొంచెం ఇలా ఎప్పుడైనా ఒక హాలిడేకి వెళ్ళామంటే మనకి ఇంకా నెక్స్ట్ డే నుంచి మనకు కొంచెం ఎనర్జీ వస్తుంది. మనం నార్మల్గా మళ్ళీ కొన్ని రోజులు నార్మల్ వర్క్లో హ్యాపీగా చేసుకోగలం అన్నమాట. ఎప్పుడు ఒకటే దాంట్లో ఉండకుండా కొంచెం మైండ్ వేరేలా ఉండాలంటే ఇలాంటి ప్లేస్లకి మాల్స్లో ఇలా కిడ్స్ జోన్ ఇట్లా ఆడే జోన్ దగ్గరికి వెళ్ళామంటే చాలా బాగా మైండ్ రిలీఫ్ అవుతుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ ప్లేస్ వచ్చేసి. ఇది నేను సెకండ్ టైం వెళ్ళాను ఇనార్బిట్ మాల్కి. ఇక్కడ వచ్చేసి కార్డ్ తీసుకునే వాళ్ళండి. కార్డ్ తీసుకుంటే ఆ కార్డ్లో ఉన్న మనీని బట్టి మనం ఇంకా దాన్ని బట్టి యాక్టివిటీస్ చేస్తుంటాము. ఇక్కడ చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. అంటే చిల్డ్రన్కి, పెద్దవాళ్ళకి, ఎవరికైనా సరే మంచిగా కొంచెం మైండ్ రిలాక్సింగ్ కోసము చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అంటే గేమ్స్ జోన్ అన్నమాట ఇది వచ్చేసి. సో పిల్లల్ని కూడా మనం కొంచెం హ్యాపీగా చేసినట్టు ఉంటుంది. మనకు కూడా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుందండి డైలీ లైఫ్ నుంచి ఇలాంటి ఒక ప్లేస్కి వెళ్ళామంటే. సో నా కొడుకు ఇది ఒకటి ఏదో ట్రై చేస్తున్నాడు. సో ఇది వచ్చేసి 3D మూవీ చూసేదండి. అంటే మనకి గ్లాసెస్ ఇస్తారు, మనకి మూవీ వచ్చేసి 3D మూవీ కనిపిస్తుంటుంది. అది వచ్చేసి ఇంకా నా హస్బెండ్ వచ్చేసి ఇంకా ఎక్కువసేపు కూర్చోలేకపోయినారనమాట. అంటే చాలా ఎక్కువ కళ్ళు తిరిగిపోతున్నట్టు, అంటే రోల్ కోస్టర్లో తిరుగుతున్నట్టు అలా అనిపించిందంట ఆయనకి. సో అందుకని ఎక్కువసేపు అయితే ఏమి ఉండలేదు దాని మీద. బట్ అదొక ఎక్స్పీరియన్స్. లాస్ట్ టైం నేను కూడా చూసింటికి చాలా బాగా అనిపించిందండి ఒక మూవీ. అది అంటే మూవీస్ వాళ్ళు పెడతారు కదా, ఆ మూవీస్లో మనకి బట్టి మనకి ఏమంటారు, పోయినసారి అయితే నేను బాగా ఎంజాయ్ చేశాను అండి. ఈసారి ఇంకా నా హస్బెండే చూడలేకపోయింది, ఇంకా నేనేం చూడగలనని నేను ఇంకా ఏం తీసుకోలేదు అది మూవీ అయితే. మనం ఎంత సంపాదించినా ఏం చేసినా అండి మనసుకి ప్రశాంతత అనేది ముఖ్యమండి ఏ మనిషికైనా సరే. సో అప్పుడప్పుడు ఇలా మనం హాలిడే ఇచ్చుకొని మనము ఒక ప్లేస్కి వెళ్తే కనుక చాలా బాగుంటుంది. కిడ్స్తో ఎంజాయ్ చేయడానికి, తర్వాత కిడ్స్తో టైం స్పెండ్ చేయడానికి మనకు కూడా మైండ్ రిలాక్సింగ్గా ఉంటుంది అన్నమాట. సో డెఫినెట్లీ ఇలా ఒకటి ట్రై చేయండి. ఇదనే కాదండి, ఎక్కడైనా పార్క్స్కి వెళ్ళినా కూడా బాగుంటుంది. ఏదైనా ఒక ప్లేస్కి, అంటే ఉన్న ప్లేస్ నుంచి మనం వేరే ప్లేస్కి వెళ్ళాలన్నమాట. సో ఇది చూడండి, ఇది వచ్చేసి సూపర్ ఉంది. అంటే అవన్నీ ఇట్లా లేస్తుంటాయి అనమాట, వాటిని పట్టుకోవాలి. కానీ నా కొడుకు ఒక్కడు ఉంటే భయపడతాడని నేను కూడా తన పక్కనకి వెళ్ళి నిలబడ్డాను అన్నమాట. వాడేమో ఇంకా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు మంచిగా. ఆ యొక్క వాడు హ్యాపీగా అవుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది అండి. పిల్లలు హ్యాపీగా ఉంటే పేరెంట్స్కి ఇంకా చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. సో ఇది ఒక యాక్టివిటీ ఉందండి.
తరువాత డ్యాన్స్ అండి. డ్యాన్స్ అంటే అక్కడ ఆపోజిట్గా ఒక బొమ్మ డ్యాన్స్ చేస్తుంటుంది అన్నమాట. దాన్ని చూసి మనం కూడా సేమ్ అలాగే డ్యాన్స్ చేయాలి. నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టము. సో నేను ఏదో ట్రై చేశాను. అంటే కొంచెం మైండ్ రిలాక్సింగ్ అనిపిస్తుందండి. అంటే ఇప్పుడు నాకు ఉన్న హెల్త్ కండిషన్ని బట్టి నాకు అదేదో ఒక మైండ్ రిలాక్సింగ్ అనిపిస్తుంది అన్నమాట. సో ఇది ఒకటి నేను బాగా ఎంజాయ్ చేశాను ఇక్కడ మాల్లో వచ్చేసి. సో ఇది వచ్చేసి కార్ రైడింగ్ అండి. అంటే దాంట్లో ఏముండదు, వాళ్ళు ప్రాసెస్ చెప్తారు. అది ట్రై చేశాను నేను కొంతవరకు. ఓకే, మా హస్బెండ్ని కొన్ని చోట్ల నేను డిఫెండ్ చేశాను. ఆయన నన్ను ఫుల్ డిఫెండ్ చేస్తూనే ఉన్నారు చాలా చోట్ల. సో ఇది ఒకటి ఎంజాయ్గా అనిపించిందండి ఈ మూమెంట్. తర్వాత కొన్ని గేమ్స్ ఆడితేనండి మనకి టికెట్స్ వస్తాయండి. ఆ టికెట్స్తో మనం ఏమైనా కొనవచ్చు అన్నమాట. సో మేము నా హస్బెండ్ ఒకటి ఆడి ఇన్ని టికెట్స్ సంపాదించారు ఆయన. సో దీంతో మేము వచ్చేసి ఒక ఒంటెని కొన్నామండి. ఒక ఒంటె అంటే ఎలక్ట్రిక్ దాంట్లో బ్యాటరీలు వేస్తే ఆ ఒంటె వెళ్తుంటుంది అన్నమాట. సో అది కొన్నాము. సో ఇదండి విషయము. సో ఈ విధంగా ఇలా నేను వచ్చేసి నార్బిట్ మాల్లో ఇలా ఎంజాయ్ చేశాను అన్నమాట. ఇది ఎందుకు నేను వీడియో పోస్ట్ చేశానంటే, ఓకే కొంతమందికి ఐడియా ఉండదు కదా. సో కొంచెం ఎలా స్పెండ్ చేయాలి ఏం కథ అనేది అట్లా ఏమైనా ఐడియాలకు వర్క్ అవుతుందేమో అన్నట్లు ఈ వీడియో చేశానండి. సో మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎప్పుడన్నా మీకు లీజర్ అనిపించినప్పుడు, ఎప్పుడైనా మీరు లోగా ఫీల్ అయినప్పుడు ఇలా ఎక్కడికో ఒక చోటికి మీరు టైం ఇచ్చుకొని వెళ్ళండి. అది చాలా హ్యాపీగా ఉంటుందండి. ఆ టైమ్స్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడం అనేది చాలా ప్రీషియస్ మూమెంట్స్ అన్నమాట ఇవి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.